హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లో విత్ శ్రీ గౌరీ. సో ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, తక్కువ బడ్జెట్లో ఒక బ్యూటీ పార్లర్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అని. సో ఇదేనండి, ఇదంతా కూడా చాలా ఆలోచించి ఇష్టంగా చేసుకున్నదండి. సో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇదంతా కూడా మార్కెట్లో ఏవైతే షాప్స్, హోల్సేల్ షాప్స్ ఉంటాయో అక్కడి నుంచి తక్కువ అమౌంట్కి నేను తీసుకొని వచ్చి దీని అంతటినీ కూడా మేమే చేసుకున్నాం. సో ఇందులో కొన్ని మాత్రం అమెజాన్లో ఆర్డర్ పెట్టి నేను ఇక్కడ అరేంజ్ చేశానండి. సో మనం వర్క్ స్టార్ట్ చేసే ముందు ఎంత ఆలోచిస్తామో స్టార్ట్ చేసాక కూడా చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగుతూనే ఉంటుంది, ఒకటి కొంటుంటే ఒకటి. సో మనం ఏది కొనాలి, ఏది నో అనేది అది మన చేతుల్లోనే ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా ఆలోచించుకొని మనం చేయాలి. సో ఇవన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనం వర్క్ చేసేటప్పుడు వచ్చిన క్లయింట్స్ ఏంటంటే, వెయిట్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ కూడా చాలామంది అడుగుతారు మనకి, కాలేజ్ స్టూడెంట్స్. అండ్ వెయిట్ చేసినప్పుడు ఇవి కావాలి అవి కావాలి అంటారు. సో ఇలా చిన్నవి మనం పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి టైం పాస్ ఉంటుంది. సో మనకి ఈలోపు వర్క్ ఫినిష్ అవుతుందన్నమాట. సో ఇదేదో ఇవన్నీ బిజినెస్ కోసం అని కాదు, సో టైం పాస్ కోసం మన బిజినెస్లో మనకి వెయిటింగ్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ ఫ్లవర్స్ కూడా ఏంటంటే మనకి ఇండివిజువల్గా దొరుకుతాయి. ఇలా నేను అరేంజ్ చేసింది ఇది. సో మిగిలిన ఫ్లవర్స్ అన్నీ కూడా అలా మిర్రర్స్ చుట్టూ కూడా పెట్టాము. ఈ గ్రీన్ మ్యాట్ అంతా కూడా మనకి మార్కెట్లో సో పెద్ద బండిల్ దొరుకుతుంది. దాన్ని మనం మెజర్మెంట్స్తో మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఈ క్లిప్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా కాలేజ్ పిల్లల కోసం. వన్స్ మనం ఒకటి స్టార్ట్ చేస్తే చెప్పాను కదా, ఒకటి అదంతా అవే మనం పెడుతూనే ఉంటాం. సో బడ్జెట్ చూసుకొని పెట్టాలి. అలా అని లాస్ ఏమి ఉండదు, బట్ మనం చూసుకొని పెట్టుకోవాలి. మనకు కూడా పెట్టడానికి ఉండాలి కదా. సో వచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో బిజినెస్ చిన్నదా పెద్దది అని కాదు, మనం చేసే వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే క్లయింట్స్ అనేది వాళ్ళే వస్తారు. సో ఈ వీడియోలో ఇది సెకండ్ రూమ్ అండి. ఇందులో మనకి అంటే పార్లర్లో ఒక సింగిల్ రూమ్లో ఇప్పుడు చాలామంది పెడుతున్నారు, బట్ సెకండ్ వన్ అనేది చిన్నది ఉండాలి. ఎందుకంటే మన దగ్గరికి చాలా అంటే నమ్మకంతో వస్తారు. వాళ్ళకి ఏంటంటే మనం సపరేట్గా ఒక రూమ్ అనేది మనకి ఫేషియల్స్ కానివ్వండి, వ్యాక్స్ కానివ్వండి, వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉండాలన్నమాట. మన దగ్గరికి వస్తున్నారు అంటే చాలా ఫ్రీగా ఉండాలి. సో ఈ పెడిక్యూర్కి వీటన్నిటికీ కూడా చిన్న రూమ్ అయినా సరిపోతుంది. సో ఈ ఫ్లవర్స్ ఇందాక చెప్పాను కదా మిగిలినవని, ఇందులో పెట్టగా మిగిలినవి అక్కడ నేను పెట్టాను. సో ఇదంతా కూడా మేము మార్కెట్లో తీసుకున్న ఫ్లవర్సే. చాలా క్యూట్గా ఉన్నవి, బట్ పెట్టడానికి చాలా టైం పట్టింది. సో చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఒకటి స్టిక్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఈ గ్రీన్ది కూడా మొత్తం మనకి స్క్వేర్స్ లాగా వస్తాయి. అవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే మేము ఒక లోపల థ్రెడ్ కట్టి దానికి ఇవి పెట్టి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా స్టిక్ చేసాం అన్నమాట. సో మనకి పెట్టినప్పుడు కష్టంగా ఉన్న తర్వాత ఏంటంటే చూడటానికి చాలా బాగుందన్నమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా దీని గురించి అడిగేవాళ్ళు, ఎక్కడ తీసుకున్నారు. సో మనం ఒకసారి అనుకుంటే చేస్తూ ఉంటే అన్నీ కూడా దానికదే ఒకటి అవుతూ ఉంటాయి. సో ఈ మిషన్ కూడా మనకు ఒక ఫ్రెండ్ ఉన్నట్టు ఉంటుందన్నమాట పార్లర్లో. అంటే క్లయింట్ ఉన్నప్పుడు మనకు ఓకే, లేనప్పుడు ఒక్కరు ఉంటాం కదా. సో ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదండి ఫైనల్గా చిన్న పార్లర్ అండ్ లో బడ్జెట్లో. సో ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నేనేమైనా రాంగ్ మాట్లాడినా సో ప్లీజ్ సారీ. సో తక్కువలో అంటున్నానని
మీరు ఎంత తక్కువ అని అనుకోవచ్చు. సో ఇదే బిజినెస్ని 10,000 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, 1,00,000 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ అరేంజ్మెంట్కి నాకైతే 3 lakhs వరకు అయింది. సో ఎవరు ఎంత నుంచి చేయొచ్చు అనేది వాళ్ళ బడ్జెట్ బట్టి ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.